శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 9న ఉగాది రాబోతుంది. ఉగాదిలోపు మీ ఇంటిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడవేయండి. జీవితంలో మార్పు కోరుకునేవారు, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశించేవారు, ఆర్థిక పరంగా ఎదగాలని కోరుకునేవారు ఉగాది వచ్చేలోపు ఈ వస్తువులను బయటపడేయండి. ఈ వస్తువుల వలన మీరు మీ జీవితంలో పైకి ఎదగలేరు. మీరు ఎంత కష్టపడినా, ఎక్కడ చేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభమవ్వబోతుంది. మీ జీవితం కూడా కొత్త మలుపు తిరగాలంటే ఇంట్లోని ఈ వస్తువులను తీసి బయటపడేయండి. సాధారణంగా పండగలు వస్తూ ఉన్నాయి అంటే చాలు ఆడవారు ఇంటి పనులలో నిమగ్నమై పోతూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేయడం వంటివి చేస్తారు. అయితే ఇలా ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఇంట్లోని ఈ వస్తువులు కూడా బయటపడేయండి. ఈ వస్తువులను బయటపడేస్తే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. అంతేకాకుండా ఈ వస్తువులు తీసి బయటపడేసిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇక మీరు తిండికి, డబ్బుకు లోటు ఉండదు. ఉగాదిలోపు ఈ వస్తువులను ఎవరైతే బయటపడేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఉగాది నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ తెలుగువారి పండుగ ఈరోజు కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు ఎలాంటివి జరుపుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఆనాటి కాలం నుంచి వస్తున్న పండుగలలో ముఖ్యమైన పండుగ మన ఉగాది. ఈ పండుగ సాధారణంగా మార్చి నెలలో లేదా కొన్నిసార్లు ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంది. ఈ 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 9న మంగళవారం వస్తుంది. ఉగాది ప్రాముఖ్యత చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని సృష్టించడం, మత్స్యావతారం ధరించిన శ్రీకృష్ణుడు సోముకుని బ్రహ్మగా పరిగణించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీది. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. ఈ కాలగగనాన్ని గ్రహ నక్షత్ర ఋతుమాస వర్ష దిక్కులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపచేశాడన్నది పెద్దల భావన. అంతేకాదు వసంత ఋతువు కూడా ఇప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాదిలోపు ఇంటిని శుభ్రం చేసి పెట్టుకోవాలి. వాటితో పాటు కొన్ని వస్తువులు కూడా తీసి బయటపడేయాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక ఉగాదిలోపు మీ ఇంటిలో ఉన్న చిరిగిపోయిన దుప్పట్లు, వాడని దుప్పట్లు, బట్టలు తీసి బయటపడేయండి. మనలో కొంతమంది దుప్పట్లు చిరిగిపోయిన వాటిని ఇంకా వాడుతూనే ఉంటారు. అలానే కొన్ని బట్టలు చిరిగిపోయిన, రంగుపోయిన వాటిని వాడుతుంటారు. అలాగే వాడని బట్టలను కూడా అలా పోగేస్తూ ఉంటారు. ఇలా చిరిగిన బట్టలు, దుప్పట్లు ఏవి ఉన్నా వాటిని బయటపడేయండి. ఇంకా ఉగాదిలోపు మీ ఇంటిలో విరిగిపోయిన పాత ఇనుప, ప్లాస్టిక్ సామాన్లు, బాగా పాతబడిపోయిన పనికిరాని సామాన్లను తీసి బయటపడేయండి లేదా అమ్మివేయండి. వీటితో పాటు ఆడవారు ధరించే కొన్ని వస్తువులను కూడా ఉగాదిలోపు బయటపడేయండి. కొంతమంది ఆడవారు చైన్స్, నెక్లెస్లు రంగుపోయిన వాటిని వాడకపోయినా ఇంట్లో ఉంచుకుంటారు. అలానే గాజులు కూడా పాడైపోయిన వాటిని కూడా బయటపడేయకుండా ఇంట్లోనే ఒక బాక్సులో లేదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఆడవారు ఏ వస్తువు ధరించినా అది అందంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలంటే ప్రతి పండక్కి ఒక వస్తువు తీసుకోమని కాదు, తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. గిల్ట్ నగలు ఎక్కువైపోయాయి. గిల్ట్ నగలు పాడైపోయినవి, విరిగిపోయినవి ఏవైనా మీ ఇంట్లో ఉంటే వాటిని బయటపడేయండి. నల్లగా అయిన వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. తుప్పు పట్టిన వస్తువులను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ గిల్టు నగలు అనేవి నల్లగా అయిపోతాయి, తుప్పు పడుతూ ఉంటాయి. అయినా కూడా వాటిని ఇంట్లో ఉంచుకుంటారు. అలా అస్సలు ఉంచుకోకూడదు. వీటిని అస్సలు ఇంట్లో ఉంచకూడదు, బయటపడేయండి. అలాగే చెదలు పట్టే కర్రలు ఇంట్లో ఉండకూడదు. కొంతమంది ఇళ్లలో పాతకాలపు మంచాలు, తరతరాల నుండి ఉన్న మంచాలు ఉంటాయి. అవి బాగా పాతబడిపోతే వాటిని బయటపడేయండి. చాలామంది నవారు మంచాలు కూడా వాడుతూ ఉంటారు. మంచానికి వేసిన నవారు పాతబడిపోయిన, చిరిగిపోయిన ఉగాదిలోపు మార్చుకోండి.
చాలామంది నవారు చిరిగిపోయినా సరే సోదితో కుట్టి అలానే వాడుకుంటూ ఉంటారు. ఈ ఉగాది రోజైనా సరే లేదా ఉగాదిలోపు అయినా సరే వీటిని కూడా మార్చుకోండి. అలానే వీటితో పాటు పనికిరాని రిమోట్సు, ఎలక్ట్రానిక్ సామాన్లు కూడా బయటపడేయండి. ముఖ్యంగా ఉగాదిలోపు వంటగదిని మరియు పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. బూజు వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఉప్పు, పప్పు డబ్బాలు శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో పనికిరాని సామాన్లను తీసి బయటపడేయాలి. అలానే దేవునికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా సరే బాగా పాడైపోతే వాటిని కూడా బయటపడేయండి. ధూపం వేసే పాత్ర పాడైపోతే దానిని కూడా బయటపడేయండి. పూజా గదిలో, వంటగదిలో విరిగిన లేదా పాతబడిపోయిన సామాన్లను అస్సలు ఉంచకండి. ఉగాదిలోపు మీ ఇంటిని కూడా బాగా శుభ్రం చేసుకుని పప్పు దినుసులు వంటివి ఎండలో పెట్టండి. వాటిలో ఏమైనా పురుగులు ఉంటే పోతాయి. అలానే పూజకు వాడే పసుపు, కుంకుమలు, గంధము, అక్షింతలు బాగున్నాయో లేవో చూసుకోండి. ఒకవేళ ఇవి నిండుకుంటే ఉగాదిలోపు వీటిని తెచ్చుకోండి. ఉగాదిలోపు ఇంటిలో ఉన్న సామాన్లను శుభ్రం చేసుకోవాలి. దుప్పట్లు ఉతుక్కోవాలి. ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. ఫ్యాను, ఏసీలు అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. బూజు అనేది లేకుండా ఇంటిని బాగా శుభ్రం చేసుకోవాలి. పాతబడిపోయిన ప్లాస్టిక్ అండ్ స్టీలు వంటి వాటిని కూడా బయటపడేయండి. ఉగాదిలోపు ఇంటిని ఇలా శుభ్రం చేసుకోండి. అలానే ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులను కూడా బయటపడేయండి. వీటిని బయటపడేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించండి. అలాగే మీ ఇంటి ఆవరణలో ఎండిపోయిన మొక్కలు, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే పీకి బయటపడేయండి. మరియు ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగు పరుగున వస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని బయటపడవేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఇప్పుడు ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. శాలివాహనుల కాలంలో శాలివాహన చక్రవర్తి ఉగాది వంటి పవిత్రమైన రోజున పట్టాభిషేకం పొందాడని, తన శౌర్య పరాక్రమంతో శాలివాహన యుక్తకర్తగా బాసిల్లిన కారణంగా ఉగాది అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఉగాది పండుగ రోజు నుంచే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గామాతను 9 ప్రత్యేక రూపంలో అలంకరించి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవంలో కలిగినదైతే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఇది అని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడానికి సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను